ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో వేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ఈ రోజున మోడల్ స్కూల్లో కూడా 17 మంది చనిపోయారు, అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష. దాదాపు 980 మంది చనిపోయారు. 5 సంవత్సరాలు పూర్తవుతుంది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే మెమో నెంబర్ 35/252 సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వంలో 112 మంది అప్లై చేస్తే 111 మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష. జెడ్పీ ఎంపీపీకి వచ్చి గల 3175 మంది అప్లై చేస్తే 2326 మందిని 749 మంది అక్కడ గ్యాప్ ఉంది. ఎంపీఎల్కి వచ్చి గల 154 మందికి 132 మంది నియమించాం, అంటే 22 మంది. టోటల్ గా 872 మంది గ్యాప్ ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష. అది మీరు అన్నట్టు గతంలో 26/7/2023లో జియో వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 8th పాయింట్ లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ సకమ్ టు కోవిడ్, అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు 1 టైం మెజర్ కింద ఒకే ఒకసారి చేయగలుగుతాం. అంటే కోవిడ్ కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది. అంటే మున్సిపల్ సెపరేట్ గా ఉంటుంది, జెడ్పీ సెపరేట్ గా ఉంటుంది, గవర్నమెంట్ సెపరేట్ గా ఉంటుంది. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఎప్పుడు లేదు. సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష. ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ లో డిస్కస్ చేసి వాళ్ళు కమ్ బ్యాక్.